ఉన్నారు నా ఫ్రెండ్స్. సరే కానీ ఆ శాశ్వతమైనది ఏది? అదే అక్షరం అనేది శాశ్వతమైంది. ఏంటి శాశ్వతమైంది అంటే మార్పు లేనిది, అంటే నాశనం లేనిది ఏంటది? నాలెడ్జి నాశనమైంది కాదు. ఏ నాలెడ్జ్ అయితే శాశ్వతమైన దాన్ని చెప్తుందో అదే నాలెడ్జ్. ఏ జ్ఞానం అయితే శాశ్వతమైన దాని గురించి చెప్తుందో అదే జ్ఞానం. జ్ఞానం నాశనం కాదు. జ్ఞానం దేని పడుతుంది? ఏది నాశనం కాదు అని చెప్పకపోతే జ్ఞానం దేని పడుతుంది? అర్థమైందా? నీకు నిజమైన నాలెడ్జ్ ఉంటే ఏది అక్షరం అని చెప్పాలా, ఏది నాశనం కాదో అది ఏంటో చెప్పాలా. నా గుర్తు అది ఉండేయో ఇప్పుడు చాలా కరెక్ట్ చెప్తున్నారు. సో జ్ఞానం ఇప్పుడు ఆ జ్ఞానమే నాకు మీలో ఉంటే చెప్పండి, ఆ మార్పులు ఏంటి, నాశనం ఏంటి, శాశ్వతమైనది ఏది? ప్రశ్న క్లియరేనా? ఆలోచిస్తున్నారా? ఓకే, నేను అక్కడ గురించి ఏదో మాట్లాడతానేమో మీకు చక్కగా నిలబడుతున్నాను కదా. అసలు నా వయసు 25 years. ఏదో వంకతో మీ దగ్గర తేవాలని దగ్గర వచ్చి మాట్లాడుతున్నా. నాకు ఏది కాదు, చెప్పండి ఏది అది? మార్పు లేనిది, నాశనం లేనిది, శాశ్వతమైంది ఏది? ఆలోచన. నిమిషాన్ని మారిపోతుంది కదా. ఇప్పుడున్న ఆలోచన మన క్షణంలో ఉండదు. ఆలోచన వస్తుంది పోతుంది. చదువా ఇప్పుడు దాకా ఎన్ని చదివి గుర్తున్నాయి నీకు? ఎన్ని చదివి గుర్తున్నాయి? ఎంత చెప్పినా 90% అమ్మాయిలు అందరికీ నేను నా మొబైల్ దొరుకుతాను. అబ్బాయి దొరకదు కదా, నువ్వు పక్కన ఉంటే నాకు మీలో ఎవరైనా సరే ఆత్మ అంటున్నారు కదా. నేను ఒక పెద్ద స్వామీజీ అంటే ఇంకా ఎవరెవరు 24 ఆత్మ పరమాత్మ గురించే మాట్లాడతారు. ఆత్మ పరమాత్మ గురించే మాట్లాడతారు, దాని గురించే చెప్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో తలిపేస్తుంటే ఇంట్లో వాళ్ళు ఈ తలుపుకుంటే ఎవరని అడిగితే ఆత్మని అంటాడా? చెప్పండి, మీరే చెప్పండి. ఇంకొక మాట